ఉండేదెవరు పోయేదెవరు? ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ కు టెన్షన్. నిధులు పదవుల కోసం పార్టీ మారుతారనే డౌట్, నిలువరించడం కష్టమైన ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్ తో గులాబీ పార్టీ అలర్ట్. ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా అంటూ 29 మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలు. ఇది ముచ్చట. ఇది దిశ పత్రికల మెయిన్ హెడ్ లైన్స్ గా వేసిర్రు. ఇక్కడ చూసిర్రు కదా, ఉండేదెవరు పోయేదెవరు. ఇది ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది, అట్లే ఎమ్మెల్సీలకు కూడా వర్తిస్తుంది. సో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది టెన్షన్ పట్టుకుంది. శాసన మండలిలో ఉన్నటువంటి 29 మందిలో ఎందరు పోతారు ఎందరు ఉంటారు అంటే ఇక్కడ చూడండి ఒకసారి. బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అస్సాం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుంది. నిధులు పదవుల కోసం పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది, అంటే ఇందులో 4 నామినేటెడ్ ఉంటాయి. సో బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్ కు 4, బీజేపీకి 1, ఎంఐఎం కి 2 ఇండిపెండెంట్లు అంటే ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2